అదేవిధంగా ఈ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలు విస్తరించే అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాలు మరికొంత ప్రాంతం కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత ప్రాంతం విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ మీద చూసుకునేటట్టయితే ఇక్కడ ఈ కోస్టల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు 14 డిగ్రీల నార్త్ అక్షాంశం మీదుగా, నార్త్ లాటిట్యూడ్ మీదుగా ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి సుమారు 14 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్లో ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి రన్ అవుతుంది. అదేవిధంగా ఈస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు అంటే ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ హైట్లో కూడా ఒక ట్రఫ్ కొనసాగుతోంది. ఈ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఈ విధంగా అనుకూలంగా ఉండడం వల్ల, ఈ నైరుతి నుంచి గాలులు వీస్తుండడం వల్ల కూడా దిగువ ట్రోపోస్పియర్లోనే ఈ విధమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల కూడా వాతావరణం, ఈ వర్షపాతం వివరాలు తెలుసుకునేటట్టయితే మన ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఎక్కడైనా 1-2 చోట్ల అక్కడక్కడ పడే అవకాశం అయితే కనబడుతుంది. అదే రాయలసీమలో అయితే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రం అంతటా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణము, తేలికపాటి వాతావరణము, జల్లులు ఇవన్నీ ఉండే అవకాశం కనబడుతుంది. గాలులు అయితే గంటకి, ఈదురు గాలులు చూసుకునేటట్టయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనబడుతుంది. హెవీ రైన్ఫాల్ అంటే ఆల్మోస్ట్ అంటే మీకు చూడండి ఈ మ్యాప్లోని ఈ జిల్లాలో, ఈ రాయలసీమలోని దిగువ ఏరియాలో కూడా, ఈ ఏరియా అంతా కూడా మాన్సూన్ ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. హెవీ రైన్ఫాల్ విషయం కూడా చూసుకునేటట్టయితే మీకు ఈ కర్నూలు, ఈ నంద్యాల, అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాల్లోనైతే ఎక్కడైనా 1-2 చోట్ల హెవీ రైన్ఫాల్ కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మత్స్యకారుల విషయాన్ని మీరు చూసుకునేటట్టయితే ఈ రోజు మత్స్యకారులకి ఏ విధమైన హెచ్చరిక లేదు. కానీ రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులకి అంటే ఈ గాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఉండడం వల్ల ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులను రేపు వేటకి వెళ్ళరాదని హెచ్చరించడం జరుగుతుంది.